హాంకాంగ్లోని వాంగ్ఫుక్ కోర్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో 146 మంది చనిపోయారు. ఈ బిల్డింగ్లో మొత్తం 8 టవర్స్ ఉన్నాయి. ఈచ్ టవర్ వచ్చేసి 31 ఫ్లోర్స్ ఉంటుంది. ఇందులో మొత్తం 4500 మంది నివసిస్తున్నారు. ఈ బిల్డింగ్స్ని 1983లో కన్స్ట్రక్ట్ చేశారు. జూలై 2024లో రెనోవేషన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో స్కఫోల్డింగ్గా వెదురు బొంగులను యూజ్ చేశారు. అండ్ అలాగే డస్ట్ బయటకు వెళ్లకుండా పాలిథిన్తో తయారు చేసిన గ్రీన్ నెట్ని యూజ్ చేసుకున్నారు. విండోస్లోకి డస్ట్ వెళ్లకుండా ఫ్లేమబుల్ మెటీరియల్ అయిన ప్లాస్టిక్తోని కవర్ చేశారు. కన్స్ట్రక్షన్ వర్కర్లో ఒక వర్కర్ సిగరెట్ పీక పడేయడం వల్ల ఈ ఫైర్ అనేది బ్రోకౌట్ అయిందని అంటున్నారు. ఈ వెదురు బొంగులు అండ్ అలాగే గ్రీన్ నెట్ అనేది హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి ఫైర్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయింది. ఎఫ్ బ్లాక్ జీ బ్లాక్ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈ ఫైర్ అనేది జీ బ్లాక్ కూడా స్ప్రెడ్ అయింది. అండ్ అలాగే 8 టవర్లలో 7 టవర్లు ఈ ఫైర్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. టెంపరేచర్ అనేది 1050 డిగ్రీ సెల్సియస్ వరకు చేరింది. ఫైర్ ఫైటర్స్ చాలా కష్టపడ్డారు. దాదాపు 12 అవర్స్ పట్టింది. వీళ్ళు 27th రోజు ఉదయం 1:50 మంటలు అదుపులోకి వచ్చాయి. ఇందులో ఫైర్ అలారం అనేది సరైన సమయంలో రాలేదంట. సో దాన్ని కూడా డిసేబుల్ చేశారంట వీళ్ళు. సో అందుకని ఇంత భారీ ఎత్తున ప్రాణ నష్టం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పటికి 16 మందిని అరెస్ట్ చేశారు. సో మన ఇండియాలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.